ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఏపీ మంత్రి లోకేష్ కు ఉమ్మడి రాష్ట్రమున్న భారతదేశ పటాన్ని బహుకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించినందుకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక అస్తిత్వాన్ని గుర్తించకపోవటం బీజేపీ రాజకీయ విధానమా, అధికారిక విధానమా అని ప్రశ్నించారు. భారతదేశ పటం నుంచి తెలంగాణను తొలగిస్తే మేమెవరమని నిలదీశారు. సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కటం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ గడ్డ దశాబ్దాలుగా ఎనలేని పోరాటాలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. అనేక మంది బలిదానాలు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని లెక్క చేయకుండా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవమానించారని, అనుచితమైన ఈ చర్య తమని తీవ్రంగా బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేయటమేనని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, భారతదేశ పటంలో నుంచి తెలంగాణను తొలగించడాన్ని ఎలా చూడాలి? దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రేపే నిన్న బీజేపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మంత్రి లోకేష్ ఇచ్చిన ఒక జ్ఞాపకంలో చిత్రపటం, ప్రధానంగా భారతదేశ ఆధ్యాత్మిక చిత్రపటం అని చెప్పుకోవచ్చు. అందులో తెలంగాణ పూర్తిగా లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా, ఏదైతే అవిభక్త ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చూపిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే మ్యాప్ ఉందో అదే విధంగా యథావిధిగా చూపించి మరొకసారి తెలంగాణ ఔన్నత్వాన్ని, తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన కూడా స్వరాష్ట్రం సాధించుకున్న 12 సంవత్సరాల కూడా ఇవాళ మళ్ళీ ఉమ్మడి రాష్ట్రము ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చూపించి మరొకసారి తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఏపీ మంత్రి లోకేష్ ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడం బీఆర్ఎస్ పక్షంగా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణ తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపును గుర్తించుకోకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో నరేంద్ర మోడీకి పలు ప్రశ్నలు కూడా బీఆర్ఎస్ పక్షంగా కేటీఆర్ సంధించారు. దశాబ్దాల పాటు తెలంగాణ సంస్కృతికి గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోవడం చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీరు మీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మా సాంస్కృతిక గుర్తింపును, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించాలని చెప్పేసి కూడా దారుణం, ఏమమైన చర్యగా భావిస్తున్నామని చెప్పేసి లెక్క చేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనిష్టమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్ర తొలగిస్తే మేమెవరము అంటూ కూడా ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. అదే మీ పార్టీ అధికారిక అభిప్రాయమా అని ప్రధానమంత్రి మోడీకి కేటీఆర్ ప్రశ్నించారు. లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటు అనే విషయంపై మీరు వెంటనే మోడీ స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి. నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ నిన్న ఇచ్చిన ఏదైతే చిత్రపటం ఉందో పూర్తిగా ఒక వివాదాస్పదం అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఔన్నత్వాన్ని, అస్తిత్వాన్ని మరొకసారి మరుగున పెట్టేందుకే బీజేపీ ఈ విధంగా కుట్రలు చేసిందనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కావచ్చు, అటు తెలంగాణలో బీజేపీ ఇతర లీడర్లైనా దీనిపైన స్పందించి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.